అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000 రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈరోజు లాంఛనంగా ఈ 4 పథకాలని అట్టహాసంగా, ఆర్భాటంగా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి మండలానికి అంటే దాదాపు 600లకు పైగా మండలాల్లో 600 గ్రామాల్లోనే ఈ పథకాలను లబ్ధిదారులను గుర్తించి అమలు చేయడం పట్ల ఇటు ఎన్నో రోజులుగా ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, 12,000 కోసం, రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా అంటే అందరికీ పడుతుంది కానీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ఆశావాహులు మొత్తం కూడా చాలా అసంతృప్తి చెందుతున్నారు. ఇక సర్వేల మీద సర్వేలు, దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకోవడం, తర్వాత మళ్ళీ 26వ తేదీన అన్ని గ్రామాల్లో ఫైనల్ లిస్ట్ పెడతామని చెప్పడం, మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారం, మార్చి 30 వరకు ఈ పథకాలని కొనసాగిస్తాం, అప్పటి వరకు ఫైనల్ లిస్టు పెడతామని చెప్పి ప్రకటించడం పట్ల అయితే ఆశావాహులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా మరి మండలానికి ఒక గ్రామంలోనే ఈ పథకాలను ఎంపిక చేయడం పట్ల ప్రతిపక్షాలు కూడా అక్కడ ఘాటుగా స్పందిస్తున్నాయి. ఒక గ్రామంలోనే ఓట్లు అడిగారా, 1 ఇయర్ తర్వాత 1 విలేజ్ పేరుతో వెన్నుపోటు, నాడు అందరికీ అన్ని అని నేడు కొందరికే కొన్ని అంటారా, మీ నయవంచనను ప్రజలు క్షమించరు అంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై కేటీఆర్ అయితే ఫైర్ అయ్యారు. మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా, ఒక గ్రామంలోనే ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి రిపబ్లిక్ డే సందర్భంగా నేడు ప్రభుత్వం ప్రారంభించిన 4 సంక్షేమ పథకాలపై ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో అందరికీ అన్ని అని నేడు కొందరికే కొన్ని అని మభ్యపెడితే 4 కోట్ల తెలంగాణ క్షమించదని చెప్పేసి ఇక్కడ అబద్ధపు హామీలను ఉదరగొట్టి 1 ఇయర్ తర్వాత ఒక విలేజ్లోనే ఆనందాన్ని ప్రజలకు పంచడం వెన్నుపోటని విమర్శించారు. మండలానికి ఒక గ్రామంలోనే అమలు చేస్తామని మేనిఫెస్టో పంచారా అని కేటీఆర్ డిప్యూటీ సీఎం భట్టిని అయితే ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఇంకో 4 ఏళ్లు ఓపిక పట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ఏరు దాటాక తెప్ప తగిలేసే ఇలాంటి పాలన చేయమని చెప్పేసి ఇక్కడ ట్విట్టర్ వేదిక కేటీఆర్ అయితే స్పందించారు. ఇక్కడ ప్రభుత్వం చూస్తే నేటి అర్ధరాత్రి నుంచి రైతు భరోసా డబ్బులు, తర్వాత భూమి లేని పేదలకి 12,000 అయితే అకౌంట్లో జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. సరే, ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా స్పీడ్గా పథకాల అమలుకు చర్యలు అయితే తీసుకుంటుంది. కానీ కొన్ని ఆన్లైన్లో తప్పిదాల వల్ల, మళ్ళీ కొత్త దరఖాస్తులు ఎక్కువగా రావడం వల్ల చెప్పి ఈ పథకాల పట్ల అయితే ఆలస్యం అయితే జరుగుతుంది. ఇక మార్చి 31 వరకు పథకాల అమలు జరుగుతాయి. మరి కేసీఆర్కు ప్రతిపక్ష నేత హోదా దండగా, కాళేశ్వరం కూలిన 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, చంద్రవంచలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. 4 పథకాలు ప్రారంభిస్తూ సీఎం ఈ విధంగా ప్రకటించడం జరిగింది. ఆదివారం కాబట్టి ఈరోజు అర్ధరాత్రి 12 గంటలు దాటగానే ఎకరాకి 6,000 చొప్పున ఖాతాలో పడతాయి, 12,000 కూడా అకౌంట్లో పడతాయని చెప్పేసి సీఎం అయితే ప్రకటించారు. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని చూస్తే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అదేవిధంగా పథకాలు రాని అర్హులు ఆందోళన చెందొద్దు అంటూ ప్రజలు, అధికారులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. అధికారులే మీ ఇంటికి వస్తారు, సరైన వివరాలు ఇవ్వండి అని చెప్పి సూచించారు. మా ప్రభుత్వంలో ప్రజలే రాజులు, ప్రజలే పాలకులు అని చెప్పుకొచ్చారు. పథకాలు రాని అర్హులెవరు కూడా ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని సీఎం ఘాటుగా జవాబిచ్చారు. మార్చి 31 వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఈ పథకాలు అమలు అవుతాయని చెప్పి స్పష్టం చేశారు. భూమికి, విత్తనానికి ఎంత బలమైన అనుబంధం ఉంటుందో రైతుకు కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే అనుబంధం ఉందని, తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4 లక్షల పైచిలకు ఇళ్లను కూడా నిర్మించి తీరుతామని చెప్పి వివరించారు. సాగుకే కాదు, పేదలకు ఫ్రీ కరెంట్ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్దేనని చెప్పారు. ఈ విధంగా ప్రతిపక్షాల వారికి ఘాటుగా సమాధానం చెప్పబోతున్నారు. సరే, ఏది ఏమైనా ప్రతిపక్షాలకి ఘాటుగా సమాధానం చెప్పాలంటే ఈ పథకాలన్నింటినీ అమలు చేసి చూపిస్తేనే అదే జవాబుదారీతనం అవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఫైనల్ లిస్టులో ఇందిరమ్మ ఇళ్లకు కానీ, రేషన్ కార్డులకు కానీ ఫైనల్ లిస్ట్ తయారు చేసి వెంటనే ఈ పథకాలు కూడా ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటారు. అదేవిధంగా భూమి లేని ప్రతి పేదవారికి ఉపాధి హామీ కార్డు లేకుండా కానీ 12,000 ఇవ్వాలి. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు అన్నింటిలో అందరి పేదలందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే వస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇంకో ముఖ్యమైనటువంటి కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో అన్నింటిలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అయితే ప్రభుత్వం చెల్లిస్తుంది. అదేవిధంగా మరి ఓపెన్ యూనివర్సిటీలో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా చాలా లక్షలాది మంది ఫీజులు కట్టి ఓపెన్ ఇంటి దగ్గరే ఉండి చదువులు అయితే కొనసాగిస్తున్నారు. గృహిణులు, నిరుద్యోగులు, మహిళలు ఇదందరూ కూడా మరి వారికి సంబంధించి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. 32 ఏళ్ల తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళిన సీఎం గారు రికార్డు అయితే సృష్టించారు. మరి వెళ్ళిన సందర్భంగా ఒక కీలక హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైనా ఫీజు కట్టి చదువుకుంటే ఆ ఫీజును కూడా మీకు మళ్ళీ రివర్స్ మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి, దాన్ని మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించడం పట్ల ఇదొక గుడ్ న్యూస్ అని చెప్తున్నారు. కాబట్టి ఓపెన్ యూనివర్సిటీ ఫీజు కూడా రియంబర్స్మెంట్ కల్పిస్తామని చెప్పేసి చెప్పడం, ఇది నిరుద్యోగులకి, గృహిణులకి అందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ఈరోజు కొన్ని పథకాలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్. విష్ ఆల్ ద బెస్ట్. మీకు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, 12,000 రైతు భరోసా త్వరగా రావాలని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.